ఎవర్రా మీరంతా? వేటపాలెం బ్యాచ్ క్రాక్ మూవీలో అల్లాడించిన ట్రాక్. అవునా? మరి వీళ్ళేంటి ఇక్కడ? నేను తెచ్చి నా క్లయింట్లని నీ కమర్షియల్ తెలివితేటలతో కొట్టేశావు కదా, అందుకే నేను ఆ కమర్షియల్ సినిమాలో ఫైటర్స్ ని దింపి నిన్ను కొట్టించి నీ మీద పగ తీర్చుకుందామని. వావ్, వీళ్ళంతా సినిమా ఫైటర్సా? కెన్ ఐ టేక్ ఎ స్మాల్ సెల్ఫీ విత్ యు గైస్? షూర్ సార్. ఆ బాయ్స్ రండమ్మా. స్మైల్. ఒరే ఒరే కొండ ఒరే పొంగునూరు పుడింగే ఇటా పక్కే. ఇదిగో మాస్టరు, మీరు వచ్చింది సామాన్యులతో సెల్ఫీలు దిగడానికి కాదు, ఈ కమర్షియల్ లాయర్ నడ్డిర కొట్టడానికి. సరే అమ్మా. నిజంగానే చంపేస్తారేంటి? యాక్షన్! నువ్వు తాగక్క. యాడికి పోతున్నాడు ఈడు? అబ్బో ఇది చూడలేవరా నేను. కొట్టకుండానే పడిపోతున్నారు, ముట్టుకోకుండానే బ్లడ్ కక్కేస్తున్నారు. ఒకసారి అది ఇదేంటి తేటలేదు అసలు? ఒరిజినల్ కాదా ఇది? చెప్పరా. బాటిల్ ఏంటి? ఇవన్నీ డమ్మీలే బాబు, అచ్చం ఒరిజినల్ లాగానే ఉంటాయి. రాజమౌళి గారు, బోయపేట గారు కమర్షియల్ సినిమాల్లో వెపన్స్ అన్ని ఈ మెటీరియల్ తో చేసినాయి బాబు. ఒరే పొంగునూరు మాస్టర్, అతనేమన్నా కరణ్ జోహారా? మన ఇండస్ట్రీ డైరెక్టర్ గురించి ఓ ఇంటర్వ్యూలు ఇస్తున్నావు? వీడిని నమ్ముకొని వేస్ట్. వీడికంటే నేనే నయం. ఇతనితో డాన్స్ వేసి ఓడించి ఏడిపించి పంపించడం బెటర్లా ఉంది. ఆ పని చేద్దాం. సరే బాబు. ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేసినట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ లో మంచి సాంగ్ పడినట్టు ఉంటుంది. పక్కా కమర్షియల్ అని టైటిల్ పెట్టుకున్నందుకు ఈ ప్లేస్మెంట్ లో మంచి డ్యూట్ పడింది అనుకో. హలో, నువ్వు బయట ఎంత పక్కా కమర్షియల్ ప్రొఫెషనలో, నేను స్క్రీన్ మీద కమర్షియల్ సాంగ్స్ చేయడంలో అలాగా. నన్ను తట్టుకోలేవు, అర్థమైందా? చూసుకుందా? సాంగ్ ప్లీజ్. సార్ సార్ ఏంట్రా ఆవిర్భాతలో నిలబడ్డానికి నానా తంటాలు పడుతుంటే మధ్యలో నీ కొట్టుడు? సార్ యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. మీరు మాత్రం పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో మూల ట్రై చేస్తూనే ఉంటారు. నువ్వెక్కడికి? పద 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 లోపల పద. సార్ ఆ కత్తి తర్వాత ఇప్పుదురు. రాజేంద్ర లైన్ లో ఉన్నాడు. హలో సార్, వీడు పోయేలా ఉన్నాడు, ఒకసారి మాట్లాడండి. రే అంజిబాబు, జాగ్రత్తగా బయలుదేరమ్మా. ఇదంతా నా పని అనుకొని నా మీద కక్ష కట్టి దెయ్యమై పెట్టి పీడిద్దాం అనుకోకే. నేను జస్ట్ సెయింట్ని, దేవదూతని. న్యాయదేవత నన్ను ఏం ఆర్డర్ చేస్తే అది మాత్రమే చేస్తాను. నువ్వు దుబాయ్ వెళ్ళిపోయావని న్యాయదేవత నమ్మేసి ఈ ప్రపంచాన్నే ఒప్పించేసింది, నీ పెళ్ళాంతో సహా. అందుకే నా ఖర్చులతో నా అభిమానుల సపోర్ట్ తీసుకుని నేను సాగనంపుతున్నా. అర్థమైందా? సర్వే జన సుఖినో భవంతు. నువ్వు ఒక్కడివి తప్ప. ఆర్ యు రెడీ? వాళ్లకి న్యాయం చేస్తానని నేనిచ్చిన మాటని నమ్మి అంజీని చీకట్లో నుండి బయటికి తీసుకొచ్చింది రాలక్ష్మి. ఇప్పటి వరకు అంజీ ఏమయ్యాడో తెలియకపోవడంతో లక్ష్మి పడుతున్న బాధకి ఇండైరెక్ట్ గా నేనే కారణమని తలుచుకుంటేనే నా వల్ల కావడం లేదు. ఈ కేసు విషయంలో నువ్వేమీ నాకు హెల్ప్ చేయలేవారా? ఎందుకు చేయను పెద్దయినా, కానీ మా సీనియర్ తెలియకూడదు. రేపు నేను దగ్గరికి తీసుకెళ్తా, నాతో రండి. వీళ్ళు అంజీ అబద్ధ బ్యారీలు, 3 రాజధానులు, పక్కా కమర్షియల్ లేడీస్. వాళ్ళు అడిగినంత డబ్బిస్తే మాట సాయం దగ్గర నుంచి శరీర సాయం దాకా ఏదైనా చేస్తారు. ఏమా, క్యాష్ కొంచెం టైట్గా ఉంది, నా కారు ఉంచండి.
రే నువ్విదంతా మీ గురించే చేస్తున్నాను పెద్దాయన. నేను మా సీనియర్కి జూనియర్నైనా కానీ నా స్టడీస్కి హెల్ప్ చేసింది మీరే కదా. రే నీలాంటోళ్ళు ఉండబట్టేరా నాలాంటోళ్ళు ఇంకా ఊపిరి పిలుస్తున్నారు ఈ భూమి మీద. ఇప్పుడు చూడరా వాళ్ళకెలా చెమటలు పట్టిస్తాను. ఏంటండి ఇది? ఏసీలో కూడా చెమటలు పట్టిస్తున్నారు. కాల్ కట్ చేస్తున్నా కొడుతూనే ఉన్నారు. బయట చల్లగా ఉన్నా లోన కొత్త కొత్త ఆడతా ఆవిర్లు వస్తున్నాయి. ముందు ఇట్రా. ఏమైంది? కంగారు పడకుండా సెటిల్డ్ గా చెప్పండి. మొన్న అమూల్య అని ఒక లేడీని తెచ్చాను కదా, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాడయ్యా ముసలోడు. ఏ ముసలోడా? వివేక్ సారయ్యా. అనుకున్న ఆ రోజే తన బాడీ లాంగ్వేజ్ ఏదో తేడా కొట్టింది. ఇంతకీ అమూల్య ఎవరు? నా సోల్మేట్. నా సోల్మేట్ స్వామి. ఏంది నమ్మవా? ఇక్కడ ప్లే చేయి. ఏమండోయ్, మా కూడా ఏమైనా ఉందా? వస్తున్నా. అర్ధరాత్రి మొద్దుబారిని ఎద్దు నాలికి అన్నం పరమాన్నం రుచి చూపించేసరికి జీవితాంతం ఆ టేస్టే కావాలనిపించింది. ఆమె ప్రేమలో మునిగిపోయా. మరి నీ సోల్మేట్ ని ఆయన ఎలా? ఏం చెప్పమంట, చిన్నప్పటి నుంచి ఆయన అంతే. నేను తోమిన గేదెనే ఆయన తోమేవాడు, నేను పట్టుకున్న ములుగారినే ఆయన పట్టుకునేవాడు, నేను ఎక్కిన గేదెని ఆయన ఎక్కి ఊరంతా ఊరిగేవాడు. శివరాఖరికి ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని కూర్చున్నాడయ్యా. అందుకే నువ్వేం చేసైనా సరే ఆ ఏజ్డ్ పర్సన్ ని పెళ్లి పెట్టలేక కూడా నువ్వే ఆపాల. ఎందుకంటే నీ మాట అంటే ఆయనకి బాగా గురి. లీగల్ గా నువ్వు ఏదన్నా లింక్ పెట్టి భయపెట్టావనుకో, ఆ అమూల్య నా సొంతమైంది. సరే ఏదో ఒకటి చేద్దాం కానీ ముందు అలా ఎవరు బ్యాక్ ఉన్నాడు పిలుస్తా, అడుగు. ఈ ప్రపోజల్ దివాకరం దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేశా. నువ్వు క్వీన్వి. నువ్వు పడాల్సింది నాలాంటి కింగ్ కానీ బటులకి బండలకి గుండులకి కాదు. నువ్వేంటో నాకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ సార్. లక్కీ కమ్, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. సిడం కొంచెం బయటకు వచ్చి చెప్తారా? 1 minute స్వీట్. సార్ నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు తెలుసు. ఈ ఏజ్ లో పెళ్లి ఏంటి సార్? నిజంగా మీకంత మోజు ఉంటే ఫీజు కట్టి రోజు ఫామ్ హౌస్ లో ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు కదా అంటావు. నో, నేను కూడా ప్రిఫర్ చేసేది అదేనయ్యా. కానీ డబ్బుతో ప్రతి ఆడది లొంగదు. అందులోనూ ఇలాంటి మేలు జాతి స్త్రీతో ఇంకా కష్టం. హాయ్ బేబీ. హాయ్. అందుకే తనకు కావలసినట్టు పెళ్లి చేసుకుని నాకు కావలసిన సుఖాలని అఫీషియల్ గా అందుకుంటూ ఓపికన్న నాళ్ళు ఎంజాయ్ చేసి బోర్ కొట్టగానే 1 fine డే నీ క్యారెక్టర్ కరెక్ట్ గా లేదని నీ చేత డైవర్సిఫై ఇచ్చి బయటికి తోసేస్తా. డివోర్సా? లేకపోతే పర్మనెంట్ గా పెట్టుకుంటాను అనుకుంటున్నావా? నేను దూకునే జుట్టే రోజు స్టైల్లో మెయింటైన్ చేయను. అలాంటిది ఒకే ఆడదాని దగ్గర ఆగిపోతే నేను లేపిన జుట్టుకి అర్థమై ఉంటుంది. సార్ ఐఎమ్ కన్విన్స్డ్. కానీ ముందు అమ్మాయి కరెక్టో కాదో నేను చెక్ చేయాలి. తెచ్చింది మన దివాకరం. మార్కెట్కి వెళ్ళి గేదెని కొని తెచ్చాడంటే ఇక మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. సార్ ఆవిడ గేదె కాదు, మనిషి. కానీ వచ్చిన 10 రోజుల్లోనే మీ చేత ప్రపోజ్ చేయించుకుందంటే ఆవిడ జెన్యూనా కాదా, ఆవిడ ఇంటెన్షన్ కరెక్టా కాదా నాకు తెలియాలి. యు ఆర్ మై వెల్ విషర్, యాజ్ యూ విష్. ఏమండే, ఆ మూవీకి ముందు వాయించకండి, సిగ్గేస్తుంది. ఎక్కువ వాగితే ఉంగరాలు తిప్పి వాయిస్తాను. నున్నపు గుంటు మీద రక్తపు గీతలు పడతాయి. మీ ఆయన ఎలా చనిపోయారు? నాకు రాసి పెట్టుంటే చావక చేస్తాడా? ఏమండే, ఆయన అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు చెబితే ఆయన ఎందుకు ఆవిడని ఇంటర్వ్యూ చేయటం? యాక్సిడెంట్ లో. మిమ్మల్ని దివాకరం గారు కదా లవ్ చేశారు? ముందు చెప్పింది వివేక్ గారు. నాకేం తెలుసు ఆమె వెనక నుంచి వచ్చి ఓవర్టేక్ చేస్తాడనే. ఆయన మీరు డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటున్నారంటే? ప్రపోజల్ పెట్టింది ఆయన, నేను కాదు. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. నన్ను సెలెక్ట్ చేసిన మీ సెలెక్షన్ తప్పెలా అవుతుంది? అయితే ఈ పెళ్లి మీరే దగ్గరుండి చెప్పండి. ఒప్పుకోవడం కాదు, అడు చూడు తాళి కట్టం కూడా అయిపోయింది. ఇదిగో అక్షంతలు వేసి ఆశీర్వదించు. ఏంటి అక్షంతలు? ఏం చేసేది, నాకంటే 2 ఏళ్ళు పెద్ద. ఎప్పటోడో తెలుసా? త్రేతాయుగ నాటోడు. ఇదిగో ఇక్కడ ఎవడు వేయకూడదు గానే నీకు నువ్వు వేసుకో. ఆడేంటి వేసేది, మనమే వేసుకుందాం. అమ్మో 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 అమ్మో.
వాడన్న మాటలు నువ్వు మనసులోకి తీసేసుకోవాలా. నా లవ్ ఎంత స్ట్రాంగ్ నీకు తెలుసు కదా. ఏంటి ప్రేమను తెగ పొంగిచ్చేస్తున్నారు మీడియా ముందు? అలా రూమ్ లోకి వెళ్ళి పొంగించుకోండి, ఇక్కడెందుకు? అంటే అంటే సిస్టమ్ కి కొంచెం ఛార్జింగ్ టైం కావాలి బ్రో. మీ పై మెరుగు మీద డౌట్. ఇదేంటి ఇలా వచ్చేసింది? నువ్వు లాగేసావు కదా. అది వీకులే, బోలెడు వయసుంది ఆ బొచ్చుకి. రేయ్, వయసు శరీరానికి కానీ మనసుకు కాదరయ్యా. ఈ కథలు మన ఊళ్ళో గేదెలు చెప్పు, నాకు కాదు. ఆ, ఏందా? మీ శక్తి గురించి తెలిసే డాక్టర్ మస్తాన్ యాదవ్ గారి 6 ఎలిమెంట్స్ తీసుకొచ్చా. ఇది ఒక్కటేసారనుకోండి అరేబియన్ ఒంటి కూడా ఆఫ్రికన్ గుర్రంలాగా అవుతుంది. ఆహా, అప్పుడు గానీ ఏదో జంతువు వచ్చిందని బర్రని పరిగెత్తదు బయటికి. వెనకేడు పేడ్చావనుకో నీ గుండు గ్రౌండ్ మీద కాపాడి ముందు ఆడాల్సిన గేమ్ ఆడి కప్పు కొట్టు, ఆ తర్వాత చదువు కానీ కబుర్లు. మేడం గారు పిలుస్తున్నారు, మీరు వెళ్ళండి. ఎంజాయ్ చేయండి, జస్ట్ గో ఎంజాయ్ యువర్ సెల్ఫ్, గో. దివాకరం ఏంటి అల్లరి? నువ్వు ఆబోయే సామె, ముడ్డిగిల్లి జోలపడ్డం ఇదే. గుడ్డి చూపించి గిల్లమంటే గెలకుండా ఎవరుంటారు? నీతో చెప్పుకున్నాను చూడు, నాది నేను కాల్చుకుని మూతి మీద వాత పెట్టుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడకూడదు? దివాకరం, నా సంగతి సరే, మరి నువ్వు చేసింది ఏంటి? మీ ఇంటి ముందు దిగిన అమూల్యాన్ని మీ సార్ గురించి తెలుసు కూడా ఆయన దగ్గర ఎందుకు తీసుకొచ్చా? ఎందుకంటే జాబ్ అడిగింది, అడిగితే ఇప్పిస్తే చేసుకుంటది, నా కళ్ళ ముందే ఉంటది, రోజు చూసుకోవచ్చు అని ఫోటో చూపించా, అంతే. పట్టేసి అడుగుతున్న పోతూ నీ ఆత్మఘోష దేవుడు కూడా విన్నట్టున్నాడు. గోడ కొట్టిన బంతిలా ఎలా వస్తున్నాడు చూడు మేవాడు. ఏంటి అప్పుడే అయిపోయిందా? అలా వెళ్ళి ఇలా వచ్చేసా? అయిపోకుండా ఉంటావా? ప్రశాంతంగా ఉండేస్తాడా మీ బాబు? మా నాన్న ఎప్పుడు వచ్చాడు మీ పెళ్లికి? పెళ్లి కాదయా, నా రూమ్ లోకి. రూమ్ లోక? అర్థం కలదా? నన్ను చూడాలనుకోగానే కెమెరాలు పెట్టి చూపించేస్తారు మీడియా వాళ్ళు. అంజికాడికేసి తిరగతాడు. నీకు ఇలా ఓకేనా? ఒరే వివేక్, ఇక్కడ చూడరా. అంజి మిస్సింగ్ కేసులో తెచ్చిన సాక్ష్యాలన్నీ అబద్ధాలని మిస్టర్ సుందరరావు గారి ధర్మాసనం నమ్మడం జరిగింది. కేసుని మళ్లీ అన్ని కోణాల నుండి దర్యాప్తు చేయాలని పోలీసు వారిని ఆదేశిస్తూ సెషన్స్ కోర్టులో హియరింగ్ స్టార్ట్ చేయమని హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. డార్లింగ్ కమ్. ఇంకేం కమ్ము, అవుట్ అయిపోయింది అక్కడ. కేసు ఓడిపోయాడు కదా వదిలేసాడు అనుకుంటే నేను మళ్ళీ మొదలు పెట్టాడు అనమాట. చూడలకి మీ నాన్న నన్ను కెలుకుతున్నా నువ్వు చూసుకుంటానన్నావని నేను ఆయన ఏమీ చేయకుండా అవుతున్నాను. ఇలాగే గనక ఇంకొంచెం గట్టిగా గిచ్చితే మాత్రం నేను ఊరుకున్నా నా అభిమానులు పెట్టే తొడపాసం మాత్రం తట్టుకోలేదు. సార్ నేను అంత దూరం రాణిస్తానా? ఆయన సంగతి రేపు నేను కోర్టులో చూసుకుంటా గానీ ముందు లోపల మేడం వెయిట్ చేస్తున్నా. వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఏం ఎంజాయ్మెంట్ లావయ్యా. నువ్వు ఇచ్చిన 6 ఎలిమెంట్స్ 6 వేసేసిన ఇరానీ చాయ్లో ముంచి తీసిన ఉస్మానియా బిస్కెట్ లాగా అయిపోయింది బతుకు. తుపుక్కని అంటే లోపల ఇరిగిపోయిందిరా, కుప్పకూలి శిథిలావస్థలోకి పోయింది. కూలీలు పనిచేస్తుండగానే ఉన్న పళంగానే మొత్తం ఊడి పడిపోయింది. 10 క్రేళ్లు పెట్టిన లేవలైన పొజిషన్ లో ఉంది బిల్డింగ్. చాలా ఆత్మానందం పొందే ఎంక్వైరీలు ఈడు. ఆర్డర్ 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 ఆర్డర్